కి స్వాగతం. మచిలీపట్నం నుంచి తిరుపతి విశాఖపట్నం వెళ్లే రైళ్లను రద్దు చేయడం పట్ల ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మచిలీపట్నం నుంచి తిరుపతి విశాఖపట్నం రైళ్లు రద్దు చేయడం పట్ల ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. అన్ని హంగులు సౌకర్యాలతో రైల్వే స్టేషన్ నిర్మితమైన ప్రయాణికుల అవసరాలకు తగిన విధంగా వివిధ ప్రాంతాలకు వెళ్లే రైళ్లు లేకపోవడం ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది. కొత్త రైళ్లను ప్రవేశపెట్టడం పోయి కొనసాగుతున్న రైళ్లను వివిధ కారణాలతో రద్దు చేయడం పట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ప్రయాణికులకు అత్యవసరమైన తిరుపతి విశాఖపట్నం రైళ్లు రద్దు చేయడం ఏమిటని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. తిరుపతి విశాఖపట్నాలకు వెళ్లే ప్రయాణికులు గుడివాడ విజయవాడ వెళ్లి రైలు ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడిందని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ముఖ్యంగా తిరుపతి వెళ్లాల్సిన ప్రయాణికులు బాధలు వర్ణనాతీతంగా మారాయి. కుటుంబ సమేతంగా వెళ్లవలసిన వారికి ఇతర ప్రాంతాలకు వెళ్లి రైలు ఎక్కాల్సిన రావడం వ్యయ ప్రయాసలతో కూడిన పని కావడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రయాణికుల అవసరాలను గుర్తించి తిరుపతి విశాఖపట్నం వెళ్లే రైళ్లు పునరుద్ధరించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కృష్ణా జిల్లా ముఖ్య కేంద్రం మచిలీపట్నం నుండి తిరుపతి వెంకటేశ్వర భక్తులు మచిలీపట్నం నుండి తిరుమల ఎక్స్ప్రెస్కి ఫుల్ 100 సీట్లతో ఎక్కించే ట్రైన్ ఉండేది. అదేవిధంగా ఉద్యోగస్తులు వ్యాపారస్తులతో వైజాగ్ వరకు మరో ట్రైన్ మచిలీపట్నం నుంచి ఉండేది. కానీ కారణాలు ఏమైనా గత 5-6 నెలల పైగా 2 ట్రైన్లు రద్దు చేశారు. కాబట్టి మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వెంటనే దీని మీద జోక్యం చేసుకుని మచిలీపట్నం నుండి తిరుపతికి ట్రైను అదేవిధంగా వైజాగ్ ట్రైన్ వెంటనే రెస్టోర్ చేయాలి అని చెప్పి మేము కోరుతా ఉన్నాం. గతంలో మచిలీపట్నం రైల్వే స్టేషన్లో 3వ నెంబర్ ప్లాట్ఫామ్ వెళ్తాకి ప్రయాణికులు ముఖ్యంగా వృద్ధులు మహిళలు లగేజ్ ఉన్న వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు, లిఫ్ట్ కావాలి అని చెప్పినప్పుడు గతంలో ఎంపీ గారు తన ఎంపీ ల్యాండ్స్ నుంచి 50 లక్షల రూపాయలు ఇస్తాను, రైల్వే వాళ్ళు 50 లక్షలు ఇస్తారు, ₹1 కోటి ఏర్పాటు చేస్తామని వాళ్ళు హామీ ఇస్తున్నారు. ఆ హామీని కూడా తక్షణం మరి నెరవేర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇప్పుడు బీజేపీ కూటమితో ఇక్కడ వచ్చింది, హిందూ భక్తులు ఎక్కువ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఎక్కువగా ఉంది కాబట్టి ఖచ్చితంగా తిరుపతి ట్రైన్ వెంటనే రెస్టోర్ చేయాలి. అదే గతంలో ముంబై కూడా ట్రైన్ శాంక్షన్ అయింది, కానీ అది అమలు చేయడంలో అలసత్వం వల్ల దాన్ని కోల్పోయినాం. కాబట్టి కొత్త ఎంపీ గారు మచిలీపట్నం నుంచి ముంబై ట్రైన్ కూడా రెస్టోర్ చేసినట్టయితే మచిలీపట్నం, అవినిగడ్డ, పెడన, పామరు, ఈస్ట్ కృష్ణ వాళ్ళందరికీ కూడా ముఖ్యంగా విద్యార్థులకి, గోల్డ్ కాయిన్ వ్యాపారస్తులకి, ఆక్వా రైతులకి ఈ 3 ట్రైన్స్ కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. కొన్ని కోట్ల వెచ్చించి మచిలీపట్నం రైల్వే స్టేషన్ ని అభివృద్ధి పరిచారు. 100 సంవత్సరాల చరిత్ర ఉంది. అటువంటి రైలు స్టేషన్లో కనీసం ట్రైన్ లేకుండా చేయడం చాలా బాధాకరం. కాబట్టి తక్షణమే అవసరమైనటువంటి ఈ 3 ట్రైన్లు రద్దు చేసినటువంటి 2 ట్రైన్లు వెంటనే ప్రజలకు అందుబాటులో వచ్చే విధంగా చర్యలు తీసుకోవడం కూడా కోరుతా ఉన్నాం. తద్వారా మన ఎంపీ గారి యొక్క ఎఫర్ట్కి ప్రజల యొక్క మద్దతు ఎప్పుడు కూడా ఉంటుంది. ఆల్రెడీ ధర్నాలు చేశాము. రైల్వే ప్రయాణిక ప్యాసింజర్ ఆర్డీఎం గారికి కూడా మేము రిప్రజెంట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి వెంటనే తిరుపతి, వైజాగ్ ట్రైన్ రెస్టోర్ చేసి ముంబై ట్రైన్ అమలు చేయాలని, అదేవిధంగా షిరిడి ట్రైన్ కూడా మచిలీపట్నం వచ్చే విధంగాను, పినాకిని కానీ శాతవాహన ఎక్స్ప్రెస్ లో ఒకటి మచిలీపట్నం పెట్టినట్టయితే అందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది. ప్లాట్ఫామ్స్ ఖాళీగా ఉన్నాయని కూడా. సర్కిల్పేటలోని శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి నవరాత్రి జాతర మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సర్కిల్పేటలోని శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి నవరాత్రి జాతర మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 22 నుంచి 30వ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరుగుతాయని ఆలయ నిర్వాహకులు తెలిపారు. గత 37 సంవత్సరాల నుంచి ఆలయంలో పెద్దలు జరిపిన పెద్ద సంబరాన్ని కొనసాగిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. ఉత్సవాల నేపథ్యంలో అమ్మవారిని దేవాలయం నుంచి మేళతాళాలతో, డప్పు వాయిద్యాలతో ఊరేగింపుగా బయలుదేరి సర్కిల్పేట సెంటర్లో అమ్మవారిని ప్రతిష్ఠించి విశేష పూజలతో ధూప దీపారాధనలు జరిపి భక్తులు నైవేద్యములు సమర్పించారు. సర్కిల్పేట గ్రామ దేవత మహాతల్లి ముత్యాలమ్మ అమ్మవారు, మాలశమ్మ, కొర్లపాడు ఎంకమ్మ, నల్లమారమ్మ అమ్మవారికి ఈరోజు ఫస్ట్ రోజు పూడుగురుసుల్లో నడియది
పూడిగురుసులో పట్టించుకోవడం జరిగింది. రేపు రెండో రోజు నుంచి పురవీధుల్లో ఆ ముత్యాలమ్మ, ఆ కొర్లపాడు ఎంకమ్మ, నల్లమారి, మాలశమ్మ తల్లి, 101 దేవతలు, తమ్ముడు పోతురాజు ఘట్టాలు గ్రామంలో పురవీధుల్లో ఊరేగింపుగా తిరుగుతూ జరుగుద్ది. అదేవిధంగా గురువారం నాడు మాలశమ్మ అమ్మవారికి ఉదయం నైవేద్యం గ్రామ పోతులు చెల్లించడం జరుగుద్ది. శుక్రవారం నైటు, శనివారం పొద్దులో నల్లమారమ్మ అమ్మవారికి అర్ధరాత్రి 12 గంటలకి నల్లమారమ్మ అమ్మవారికి మా నైవేద్యం, నల్లమారమ్మ అమ్మవారికి జీవాలు చెప్పవచ్చా? సర్కిల్వేట ముత్యాలమ్మవారి దేవాలయంలో నవరాత్రి జాతర మహోత్సవం జరుగుతోంది. కావున 50 మంది భక్తులు కూడా 9 రోజులు అమ్మవారికి ఎంతో అత్యంత వైభవోపేతంగా అంగరంగ వైభవంగా కూడా అమ్మవారికి జాతర చేయడం జరుగుతుంది. కావున 50 మంది భక్తులు కూడా విచ్చేసి అమ్మవారి జాతరలో పాల్గొని ప్రతిరోజు కూడా అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది. అలాగే అమ్మవారికి విశేష పూజా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్క భక్తులు కూడా విచ్చేసి అమ్మవారికి మొక్కుబడులన్నీ కూడా చెల్లించుకుని అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. మచిలీపట్నం చిలకలపూడిలోని పాండురంగ స్వామిని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మచిలీపట్నంలో ఎంతో ప్రసిద్ధి చెందిన చిలకలపూడి పాండురంగ స్వామిని రాష్ట్ర గనులు మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పురోహితులు పూర్ణ కుంభంతో ఆహ్వానం పలికారు. పాండురంగన్ను దర్శించుకున్న మంత్రి పలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తదనంతరం ఆయనకు ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనాన్ని అందించారు. ఈ సందర్భంగా మంత్రి రవీంద్ర మాట్లాడుతూ క్షీర పండరీపురం తర్వాత అంత ప్రాచుర్యం ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం చిలకలపూడి పాండురంగ దేవస్థానం అని, కార్తీక పౌర్ణమి నాడు ఎంతో వైభవంగా స్వామివారి ఉత్సవాలు జరుగుతాయని ఆయన వివరించారు. ఈ ఉత్సవాలకు దేశ నలుమూలల నుంచి ఎంతో మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుందన్నారు. టీడీపీ ప్రభుత్వంలో స్వామివారి ఉత్సవాలను ఎంతో వైభవంగా నిర్వహించడం జరిగిందని, తరువాత వచ్చిన ప్రభుత్వం ఆ వేడుకలను అంత ప్రాధాన్యత ఇవ్వలేదన్నారు. రానున్న రోజుల్లో దేవస్థానానికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ప్రభుత్వ పరంగా తగు తోడ్పాటును అందించి స్వామివారి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని మంత్రి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ, టీడీపీ నాయకులు మోటమర్రి బాబా ప్రసాద్, పంచిపర్వల కాశీ విశ్వనాథం, ఇలియాస్, కాంతారావు, పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈరోజు మచిలీపట్నం పాండురంగ స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగింది. ఎందుకంటే మచిలీపట్నంలో పండరీపురం తర్వాత మచిలీపట్నంలోనే పాండురంగ స్వామిని ఆనాడు నరసింహరావు గారు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి దేశం నలుమూల నుంచి కూడా పెద్ద ఎత్తున స్వామివారికి వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుని సేవ చేసుకుంటూ ఉంటారు. కార్తీక పౌర్ణమి రోజు పెద్ద ఎత్తున ఇక్కడ భక్తులందరూ కూడా ఉత్సవాలు కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి అటువంటి పవిత్రమైన పాండురంగని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉంది. మరి 40 సంవత్సరాల తర్వాత 2014లో స్వామివారికి రథోత్సవ కార్యక్రమాన్ని ఆ రోజున మేము ప్రారంభించాం. అందరూ పెద్దలందరూ సహకారంతో చేసుకుంటూ మరి నిరంతరం ఇప్పటివరకు కూడా జరుగుతూ ఉంది. రాబోయే ఉత్సవాలు కూడా పెద్ద ఎత్తున చేసుకోవడానికి అన్ని రకాలుగా అందరి పెద్దల సహకారంతో ఆ కార్యక్రమాన్ని కూడా చేసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా మచిలీపట్నం అభివృద్ధి చెందాలంటే దైవబలం కూడా అవసరం ఉంది. గతంలో ఒక వెలిగినటువంటి ప్రాంతం. ఇక్కడ మరి ముస్లిం సోదరులు, క్రిస్టియన్ సోదరులు, హిందూ సోదరులు అందరూ కూడా ఐకమత్యంగా మరి కలిసి ముందుకెళ్తూ ఉంటారు. తప్పకుండా రాబోయేది మంచి కాలం ముందుంది. ఈ 5 సంవత్సరాలు ప్రజలు అనేక నిరీక్షణలు పడి ఎదురు చూసి ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు. ఖచ్చితంగా వారికి అంచనాలకు తగిన విధంగా పనిచేసి మరి అభివృద్ధి చేసి చూపిస్తామని కూడా తెలియజేస్తాను. పాండురంగడు గుడిని మంత్రి అయ్యాక రవీంద్ర గారు ఆయన్ని స్వామివారిని దర్శించుకుని ఆ ఉత్సవాలని ఏ రకంగా చేయాలి, రాబోయే రోజుల్లో మచిలీపట్నం అభివృద్ధి ఎటువంటి ఆటంకాలు లేకుండా సుప్రదంగా మచిలీపట్నం అభివృద్ధి జరగాలని చెప్పి కూడా ఆయనకి పాండురంగడికి పూజలు చేసి ఆంజనేయ స్వామిని దర్శించుకుని శివాలయాన్ని దర్శించుకుని మచిలీపట్నం అభివృద్ధి చెంది అందరూ కూడా సహకరించాలని చెప్పి కూడా ఆయన పూజల కార్యక్రమం చేయడం జరిగింది. ఆ భగవంతుడు ఆశీస్సులు ఆయనకు ఉండాలని చెప్పి కూడా మనందరం కోరుకుంటున్నాం. చిలకలపూడి పాండురంగ స్వామి దేవస్థానానికి మరొక్కసారి రాబోయే 5 సంవత్సరాలు దిగ్విజయంగా ఈ యొక్క పాండురంగ ఉత్సవాలు చేయాలని, ఈ యొక్క పాండురంగాన్ని దర్శించుకుని ఈ యొక్క పాండురంగ స్వామి గుడి దగ్గర
ఈ తులాభారం పెట్టినటువంటి కొంతమంది వ్యక్తులు, అలాగే ఇక్కడ మళ్ళీ ఇంకొక భక్తుడైతే ఒక 5 కేజీలు ఆయన నేను పట్టిక బెల్లం ఇస్తానని దండం పెట్టుకోవటం. ఇక్కడ ఉన్నటువంటి పెద్ద ఎత్తున 7వ వార్డు 5వ వార్డు జనాలందరూ కూడా రవి గారు వెంటుండి ఆ యొక్క మొక్కు తీర్చి శివాలయం, ఆంజనేయ స్వామి, పాండురంగ స్వామిని దర్శించుకొని రానున్న కార్తీక మాసం ఉత్సవాలకి మరింత ప్రోత్సాహంతో మచిలీపట్నంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కార్తీక మాసం పౌర్ణానికి మరింత సహకరించి మన యొక్క పాండురంగ ఉత్సవాన్ని కీరపండరీపురంలో కన్నా మనం ఇక్కడ బాగా చేసుకునే పరిస్థితి మీరందరూ తేవాలని చెప్పి మరీ కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం. జనసంఘ్ వ్యవస్థాపకులు శ్యాంప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా పలువురు ఆయన సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. జనసంఘ్ వ్యవస్థాపకులు శ్యాంప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా పలువురు ఆయన సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారతమాత ముద్దుబిడ్డ రాజనీతిజ్ఞుడు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ బలిదాన దినోత్సవాన్ని బీజేపీ నాయకులు ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ భారతదేశ ఐక్యత సమగ్రతను కాపాడే దిశగా వారు చేసిన పోరాటం ప్రతి భారతీయుడికి ప్రేరణాత్మకం. విలువల కోసం కట్టుబడిన వారి జీవితం యువతకు స్ఫూర్తిదాయకం అన్నారు. స్వతంత్ర్యానంతరం భారతదేశంలో జాతీయవాద రాజకీయాలను ముందుకు నడిపేందుకు జనసంఘ్ను స్థాపించి ఎందరికో మార్గదర్శనం చేసిన శ్యాంప్రసాద్ ముఖర్జీ చిరస్మరణీయుడన్నారు. ఈ కార్యక్రమంలో దులిపాళ్ల శ్రీరామచంద్రమూర్తి, పంతం గజేంద్రరావు, అయోధ్య నాగలింగరాము, వైపీ పాండురంగారావు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ బలిదాన దివోత్సవం సందర్భంగా మరి మచిలీపట్నం పార్లమెంటు జిల్లా కార్యాలయంలో వారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. మరి ఆనాడు నెహ్రూ గారి ప్రభుత్వంలో పరిశ్రమల శాఖ మంత్రిగా చేసినటువంటి డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు నెహ్రూ గారి విధానాలకి, నెహ్రూ గారు చేసేటువంటి ఆ రోజుల్లో విభజన విధానాన్ని, పరిపాలన విధానాన్ని వీరు ఖండిస్తూ విభేదిస్తూ బయటకు వచ్చేసారు. బయటకు వచ్చి భారతీయ జనసంఘ్గా స్థాపించారు. ఇది ఈ రోజున భారతీయ జనతా పార్టీగా వెదజల్లుతుంది. వారు నైతిక విలువలతో కూడినటువంటి రాజకీయం, అంత్యోదయ కింద స్థాయి వ్యక్తికి కూడా మరి కేంద్ర సంక్షేమ పథకాలు అందాలని, అలాగే కాశ్మీర్లో ఒక జెండా, మరి మనకు ఒక జెండా, అక్కడో ప్రధాని ఇక్కడో ప్రధాని, 2 ప్రధానులుగా ఈ దేశంలో ఉండటం అనేటువంటిది నేను సహించననేటువంటి విధానంతో వారు ఆ రోజు ఉద్యమం చేశారు. ఉద్యమం చేసి కాశ్మీర్ వరకు పాదయాత్రగా నడిచి వెళ్తే ఆయన్ని అక్రమంగా అరెస్ట్ చేయటం, ఆ జైల్లో మరి అన్యాయకృతంగా వారిని మరి ఒక దేశం యొక్క సంస్కృతి కానీ దేశ ఐక్యత కోసం పోరాడినటువంటి వ్యక్తి అయినా నెహ్రూ ఏదైతే విధానాలు ఉన్నాయో ఆ రోజు లియాఖత్ ఒప్పందం అని చెప్పి ఆ ఒప్పందంలో భారతదేశంలో ఉన్న ముస్లింలకు మేము రక్షణ కల్పిస్తామని నెహ్రూ చెప్పాడు. కానీ నెహ్రూ పాకిస్తాన్లో ఉన్నటువంటి హిందువులకి రక్షణ కల్పించాలని చెప్పి ఆయన అగ్రిమెంట్లో ఆయన సంతకాలను చేయలేదు. ఆ రకంగా అంతేకాకుండా కాశ్మీర్లో 370 ఆర్టికల్ పెట్టి భారతదేశంలో 2 జెండాలు, 2 ప్రభుత్వాలు, 2 ప్రధానులు ఉండడాన్ని వ్యతిరేకిస్తూ మరి నెహ్రూ గారి మంత్రివర్గం నుంచి రాజీనామా చేసి ఆయన జనసంఘాన్ని స్థాపించడం, అలాగే 370 ఆర్టికల్ నిరసిస్తూ పాదయాత్ర చేసి కాశ్మీర్లో వెళ్ళినప్పుడు కాశ్మీర్ జైల్లో ఖచ్చితంగా నెహ్రూ, షేక్ అబ్దుల్లా కలిసి కుట్రతో ఆయన్ని చంపడం జరిగింది. ఇవాళ వరకు కూడా దాని మీద సరైన విచారణ జరగలేదు. కాబట్టి ఇది దేశం కోసం పోరాడుతున్నటువంటి మహా వ్యక్తి ఆయన శ్యాంప్రసాద్ ముఖర్జీ. ఆయన ఆదర్శాలు కానీ ఇవాళ అదే ఆదర్శాలు భారతీయ జనతా పార్టీ ఇవాళ మోడీ గారి నాయకత్వంలో దాన్ని అమలు చేస్తుంది. 370 ఆర్టికల్ను రద్దు చేసి భారతదేశంలో అంతర్భాగం చేయడం వల్ల స్వర్గలోకంలో ఉన్నటువంటి శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి ఆత్మ శాంతిస్తుంది అని చెప్పి భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి వర్ధంతి బలిదాన దివస్గా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరం జరుపుకుంటాం. ఏదైతే ఈ దేశంలో 2 జెండాలు, 2 ప్రధానులు, 2 విధానాలు ఉండకూడదని నినాదించి ఆ రోజున కాశ్మీర్ ఏదైతే ఈ రోజున ఆర్టికల్ 370 వల్ల వచ్చిన సమస్యల్ని ఆ రోజున ఆయన వ్యతిరేకించి పాదయాత్రగా వెళ్ళి అక్కడ అరెస్ట్ చేసిన తర్వాత జైల్లో ఆయన్ని చంపేయటం చాలా బాధాకరమైన విషయం. ఏదైతే ఈ రోజున
కేంద్రంలో నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఈ కాశ్మీర్ యొక్క సమస్య పరిష్కరించడం వల్ల నిజంగా ఈ రోజున శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి యొక్క ఆత్మకి శాంతి చేకూరిందని చెప్పేసి శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ పాలకవర్గ మాజీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం మహిళా భక్తులకు చీరల వితరణ అందించారు. శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో కళ్యాణ మహోత్సవాలు ముగిసిన సందర్భంగా ఆలయ మాజీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఉత్సవాల ముగింపు నేపథ్యంలో ఆలయంలో విష్ణు లలిత సహస్రనామ పారాయణం చేసిన మహిళల భక్తులకు ఆలయ పాలకవర్గ మాజీ అధ్యక్షుడు దేశు సుబ్రహ్మణ్యం నివాసం వద్ద చీరలు వితరణగా అందించారు. ఈ సందర్భంగా మహిళలు విష్ణు లలిత పారాయణం చేశారు. వారం రోజుల నుండి రామలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతిరోజు కూడా మహిళా మాతలందరూ వచ్చి సుమారుగా 100, 120, 150 మంది దాకా లలిత విష్ణు పారాయణాలు చేస్తున్నారు. వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ కార్యక్రమం గత 7 సంవత్సరాల నుండి జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా దేవాలయంలోనే అంగరంగ వైభవంగా జరిగేది. ఈ సంవత్సరం కొన్ని అనివార్య కారణాల వలన ఈ చీరల పంపిణీ కార్యక్రమం లలితా సహస్రం విష్ణు సహస్రం చదివిన మహిళా మాతలకు ప్రతి ఏటా ఇచ్చినట్టుగా చీరల పంపిణీ కార్యక్రమం అనే ఒక ఆనవాయితీ ఉంది. ఆ ఆనవాయితీని తప్పించకుండా ఉండేందుకు గాను ఈ రోజున మా స్వగృహంలో చెమ్మనగిరిపేటలో సిటీ కేబుల్ ఆఫీస్ పక్క సందులో ఉన్న మా ఇంట్లో మహిళా మాతలందరినీ విశేషంగా సాదరంగా ఆహ్వానించి ఇక్కడ మా ఇంట్లో కూడా లలిత చదివించి ఈరోజు ఆ చీరాసారా పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ కూడా విశేషంగా వచ్చి మా దగ్గర ఈ ఆతిథ్యాన్ని స్వీకరించి మమ్మల్ని తృప్తిపరిచి వెళ్తున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.